మీ జీకే న్యూస్ నిజం మా గళం. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తారా? మీరు వింటుంది నిజమే. విరాట్ను అరెస్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఈ నెల 3వ తారీఖున బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి 18 ఏళ్ల తర్వాత తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జూన్ 4 బెంగళూరులో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ ఆనందం విషాదంగా మారింది. బెంగళూరులో వేడుకలు జరుపుకోవడానికి గుమ్ముగూడిన లక్షలాది అభిమానుల మధ్య అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో విరాట్ కోహ్లీని ప్రధాన నిందితుడిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక సామాజిక కార్యకర్త కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ సాధించామన్న ఆనందం ఎంతసేపో లేకుండా పోయింది. చిక్కుల్లో ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ పరిస్థితి ఎటుదారి తీస్తుందని అయోమయంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అభిమానుల్లో తమ అభిమాన స్టార్ క్రికెటర్ కోహ్లీ అరెస్ట్ అవుతారా అనే ఉత్కంఠ నెలకొంది.